వీల్లేదు. నేను ఈ పని చేయకూడదు. నా జీవితం కేవలం నా ఒక్కదాని సొంతమే కాదు. నాకేమైనా అయితే అప్పుడు అమ్మా. లేదు, ఇది సరైన నిర్ణయం కాదు. నేనింత మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఆయన లేకుండా నేను బ్రతకడం కష్టమే, కానీ ఆయన జ్ఞాపకాల ఆధారంగా బతుకు గడిపేయగలను. ఇప్పుడు చెడ్డ రోజులు వచ్చినా గతంలో మంచి రోజులు కూడా వచ్చాయి. ఆ మంచి క్షణాల జ్ఞాపకాలతో నేను నా జీవితాన్ని వెళ్ళ తీసుకుంటాను. అర్చన, నేను ప్రజ్ఞని వెతకడానికి వెళ్తున్నాను. కానీ అన్నయ్య, నేను ఇక ఇక్కడే వెయిట్ చేస్తూ కూర్చోలేను. ఒకవేళ ప్రజ్ఞ ఏదైనా చేయకూడని పని చేస్తే నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి తను వెతుకుతాను. అది కాదన్నయ్య. అర్చన, అర్చన ఏమైంది? ఆకాష్, నాకు చాలా పెయిన్ గా ఉంది. అమ్మా, ఇట్స్ ఓకే, నేనున్నాగా. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నా వల్ల కాదు ఆకాష్. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. లేదు 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 ఆకాష్. ఆకాష్, తనేం నీకు భార్య కాదు. నువ్వేం అంత జాగ్రత్తగా చూసుకోనక్కర్లేదు. అంత బాగా చూసుకోవాల్సినంత అర్హత ఆ అమ్మాయికి ఏమీ లేదు. వదిలే తన్ని. మామ్, ఎనఫ్. కాంట్ యు సీ? తన అర్హత ఏంటో నాకు చాలా బాగా తెలుసు. నాకు తన గురించే కాదు, పుట్టబోయే బిడ్డ గురించి కూడా బెంగగా ఉంది. ఎందుకంటే అది నా బిడ్డ. చూడు, ఈరోజు తన నా భార్య అవుతుంది. నువ్వు గనక లీవ్ ఇట్. అర్చన, పద. కమ్ ప్లీజ్, ప్లీజ్ లిసన్ టు మీ. కమ్ అర్చన, కమ్ ఆన్. ఇప్పుడు కరెక్ట్గానే చేస్తున్నాడు. ఇదే పని మొదట్లో చేస్తుంటే బాగుండేది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.